ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను ఒక పైల్వాన్ అని చెప్పాలా, గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, లేదా ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పాలా? ఏ ఫంక్షన్ అయినా, బోనాలైనా, పూజలైనా, పెళ్లిళ్ళైనా, పేరంటమైనా చిన్న గౌడ్ గారికి అయితే ఇన్విటేషన్ వస్తుంది. మనిషే బంగారం నడిచే నక్షత్రం మంచి మనసున్న మహారాజన్న. ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది. ఇంకా మంచి అంటే పొలిటికల్ గా ఒక మంచి పోస్ట్ లో ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు. సర్వీస్ పొలిటికల్ నా లేకున్నా బ్లాక్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? ఇది ఒక్కటే 70 lakhs. దొంగలు జాగ్రత్త సార్, ఈ మధ్య రోజు టీవీలలో చూపిస్తున్నారు. ఎవరు మా అంత ధైర్యం కోరుకుంటారు? అయితే తెలంగాణలో ఉందా? వెల్కమ్ బ్యాక్ టు సోషల్ పోస్ట్ టీవీ. హోమ్ టూర్ చూసాం, పైన ఆఫీస్ చూసాం. సో ఇందాకేదో 10 questions అన్నా కదా, మీరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టారు. మీకంటే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. సో అడిగేద్దామా మరి 10 questions? సో హాయ్ సార్. సో నేను అడిగాను ఇందాకే, అన్ని నిజమే చెప్పాలి. నేను అడిగేది చెప్తాం, అబద్ధం ఏమని చెప్పండి. బ్లాక్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? బ్లాక్ మనీ ఏముంటుంది? సంచులో నాలుగే సంచులు, ఒక సంచి పట్టుకోండి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా, మర్చిపోకుండా ఇవ్వండి. నా దగ్గర బ్లాక్ మనీ మీడియాలో రాదు. ఎక్కడ రాసి బ్లాక్ మనీ పెట్టారు లేదు. సార్? నిజం చెప్పండి సార్. అవన్నీ ఉంటే మనం మీడియాలో ఎందుకు వస్తాం? గోల్డ్ ఏం తీసుకుంటాం? బ్లాక్ మనీ వాళ్ళు ఎట్లుంటారు, ఎవరు కనబడదు మీడియాలో. చాలా జాగ్రత్తగా ఇల్లు ఇట్లా చూపెట్టడం, నేను ఓపెన్ గా అన్ని చూపెడతాను. అంటే దాంట్లో కట్టడం, ట్యాక్స్ కట్టడం అన్ని కరెక్ట్ ఉంది చేస్తేనే బ్లాక్ మనీ ఉండదు. బ్లాక్ మనీ వాళ్ళు ఇదంతా షో చేయలేరు, కష్టం. మీరు ఇలా చెప్తున్నారు, చిన్న గౌడ్ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ, అవి దాచిపెట్టుకోవడానికే హోమ్ కొత్తగా డిజైన్ చేశారు అని అనుకుంటున్నారు. అట్లే సంచి నుండి ఒక సంచి తీసుకెళ్ళారు. సో మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? పెళ్లి చూపులో బాగున్నప్పుడు మ్యారేజ్ చేసుకునేది, మంచిగా నచ్చింది. అంటే లవ్ ఒకటే చూపు, ఒకటే దాంట్లో మ్యారేజ్ చేసుకున్నాం అంతే. సో ఏమనిపించింది ఫస్ట్ మేడం ని చూడంగానే? అంటే మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా స్కూల్ వరకు ఉన్నది, కాలేజ్ వరకు టచ్ అయితే ఇవన్నీ కేసులు ఎందుకుంటే. అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా మ్యారేజ్ అవ్వకముందు? అట్లేం లవ్ ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి, లవ్ లేని వాళ్ళు చిన్నప్పుడు కంపల్సరీ కామన్. మీరు ప్రపోజ్ చేస్తారా, మీకు ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చినాయి, చేసినాం, కొన్ని జరిగినాయి. అట్లా అనిపించిందా ఎప్పుడైనా వాళ్ళని? ఫస్ట్ చిన్నప్పుడు అట్లనే ఉంటుంది ఎవరికైనా. అవును. తర్వాత ఇక పెద్ద మనిషి చెప్పి అరేంజ్ మ్యారేజ్ అది వేరే. సో మీరు ఏదైనా చిన్న లవ్ స్టోరీ చెప్పారా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. లవ్ స్టోరీ చిన్నప్పుడు ఏదో అంటే మామూలుగా అందరికీ ఉంటాయి, బట్ పిల్లలకు సమాధానం చెప్పాలి కదా. లవ్ స్టోరీ నేను చేసిన యూత్ బి రేపు రెడీ అవుతుంది. మళ్ళీ నాకు చాలా నువ్వు చేసినావు కదా, మేము చేస్తాం. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ కొంతమంది కానీ నిలబడ ఎక్కువ. లవ్ మ్యారేజ్ ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే పెద్ద మనుషులు రెండు కుటుంబం చూసి మ్యారేజ్ చేసినాయి ఎప్పటికి ఉంటాయి. మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేసి మీరు 100% ఎక్కువ అరేంజ్ మ్యారేజ్ నిలుస్తాయి. లవ్ మ్యారేజ్ ఒక 10% నిలుస్తుండొచ్చు, మొత్తం కాదని మీ అనలేను, కొంత నిలుస్తుండొచ్చు. కానీ ఎక్కువ మ్యాక్సిమం 90% అయితే అరేంజ్ మ్యారేజ్ బాగుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్. ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు కదా. ఇది నేను స్టార్టింగ్ నుంచి ఒకటే పార్టీలో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆ బీసీల గురించి అప్పుడు ఫైట్ చేసి కొత్త పార్టీ పెట్టడం వల్ల అది కంటిన్యూ, అది ఎప్పటికి ఉంటుంది. బీసీల గురించి ఫైట్ చేసేది ఎప్పటికీ ఆగదు. బీసీల గురించి కావాలని ఫైట్ చేయవలసింది ఎప్పటికి. కాంగ్రెస్ నుంచి ఒకవేళ మంచి ఆఫర్ ఏమని ఇస్తే వెళ్తారా? ఆఫర్ అని ఏం లేదు, మా బాబు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. అది గవర్నమెంట్ రాకముందే జాయినింగ్ అయ్యాడు కాంగ్రెస్. నేను కంటిన్యూ నాకు అవసరం లేదు పార్టీలు అన్నట్టు ఇంట్లోనే ఉండిపోయినా. సో నెక్స్ట్ మీ అబ్బాయిని కూడా పాలిటిక్స్ లోకి పంపించాలనుకుంటున్నారా? ఉన్నది వాళ్ళ ఇష్టం ఉంటే పోతే పంపించుడే, ఇష్టం లేకపోతే కష్టం ఏదైనా. అంటే మీకు తెలిసే ఉంటది కదా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఇంట్రెస్ట్ ఉండే కదా పార్టీలో పోయిండు, ముందు ముందు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏమైనా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇంకా ఏమి అడగలేము, ఇప్పుడు ఫస్ట్ కొత్తగా జాయినింగ్ కదా, చూద్దాం. ముందు నన్ను రమ్మని చాలా మంది అడుగుతారు కాంగ్రెస్ లా, వెయిటింగ్ ఫుల్ జాయినింగ్ రమ్మని. ఎందుకు తొందరపాటు ఎందుకు? నా ఫస్ట్ నుంచి పార్టీ నాకు ఏ పార్టీ లేదు, టీఆర్ఎస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అసలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జీరో అంటున్నారు కదా. ఆ జీరో నేను అంటున్నా కదా, పార్టీలతో సంబంధం లేదు మనకి, ఎందుకంటే ఉండడం కరెక్ట్ ఉండాలి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేంజ్ అయిపోతున్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా? నేను చేంజ్ కానీ నాదే పార్టీలని లేదు, ఎట్లా తిరుగుతాను. ఫస్ట్ అంటే నూటాలు ఉన్నా బీఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ వరకు మంచిగా ఉన్నా, బీఆర్ఎస్ వచ్చే వరకు కొద్దిగా సైలెంట్ అయిపోయింది. సో బీఆర్ఎస్ లో చాలా మంది బర్త్డేస్ కి నేను వచ్చినప్పుడు చూసాను, ఎవరి బర్త్డే అయినా మీరే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు, ఎందుకని? అసలు ఏం లేదు, పబ్లిక్ వస్తారు అట్లా, వచ్చిన వాళ్ళు మనం వెలగొట్టలేము. నాకు చేసుకోవద్దని ఏమో, అసలు చేయొద్దనే ఉంటుంది, బ్యానర్ ఏమి కాదు. పబ్లిక్ అంతా వస్తారు. తెలంగాణ ఇప్పుడు
అందరు వచ్చినప్పుడు కాదని వెల్కమ్ చేయాలి. నాకు కనీసం 10,000 ఫోన్లు వస్తాయి నా బర్త్డే. ఒక ఫోన్ కింద పెట్టలేమండి, అంతకన్నా ఫోన్లు వస్తాయి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ ఓడిపోవడం కారణం అంటే ప్రజలతో కలిసి ఉండకపోవడం. ఏం సీఎం కాగానే రైతు బంధు చాలా చేసిర్రు, చేయలేరని అన్నాం. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు అంటే మాకు చేసినవి ప్రజలతో కలిసి ఉండాలనుకుంటారు. కనీసం ఒక గంటలో డైలీ వయసున్నప్పుడు కలుస్తుండేది. 1 అవర్ ప్రజావేదిక పెట్టినప్పుడు అట్లా ప్రజావేదిక పెట్టి కలవాలి. వాళ్ళు ఇంటర్ చేయనికనే లేదు, వాళ్ళు జైలులా వేసుకొని కేసీఆర్ లోపలనే ఉంటుండే, బయట వాళ్ళతో కలిసి ఉండేది. పబ్లిక్ తోటి టచ్ లేడు. ఇప్పుడు కలుస్తుంది. కానీ అప్పుడు ఓడిపోయిన కారణం అది ఒకటి మెయిన్. ఇంకా పబ్లిక్ ఇంకా లోతుగా వెళ్ళిపోయింది. నీకు ఎంపీ ఎలక్షన్లలో ఒక్కటి రాలేదు సీటు. అంటే ప్రజలకు అప్డేట్ అయితే బాగా తెలుస్తుంది. ఇంత అప్డేట్ అవుతుంది. కనీసం 29 సీట్లను వచ్చినాయి. ఇప్పుడు లాడితే అసలే రావు. అంత డౌన్ అయిపోతుంటుంది పార్టీ రాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవడం కారణము ప్రజల్లో తిరగడము, ఆ ఛాన్సు ఈయన అందించుకొని గెలవడం అట్లా జరిగింది. లేకపోతే 0 లెవెల్ ఉండే కాంగ్రెస్. అట్లా గవర్నమెంట్ ఫామ్ చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏమనిపించింది ఈ వచ్చిన ఎవరైనా హ్యాపీ కదా. ఇప్పుడు విపరీతంగా మనుషులను మినిస్టర్లు అయిపోయినా కలవడం, కనీసం పిలిచన్నా మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడాలి. పాత నాయకులు కష్టపడ్డది చేసిన పిలిచి మాట్లాడాలి అందరితో. వీళ్ళు ఎవరు వాళ్ళంటే వీళ్ళు పొగరుతోటి, వీళ్ళంటే వాళ్ళు పొగరుతోటి అట్లా నడిచినందుకే డౌన్ అయింది పార్టీ మొత్తం. అన్ని పథకాలు ఇచ్చినాం, అన్ని ఎమ్మెల్యేలకు మామూలు వ్యక్తులు మరి ఎమ్మెల్యేలను కలవాలి కదా, ఎమ్మెల్యేలకు కలిసి ఉండేది, బయటికి వెళ్ళకూడదు. అందుకే అంత నష్టపోయింది పార్టీ. ఈ క్వశ్చన్కి నిజమైన ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాంక్ బ్యాలెన్సా ఏముంటే ఎంత ఉన్నాయో 1,00,000 రూపాయలు. నిజం చెప్పండి సార్. అంతే. నార్మల్ వాళ్ళ దగ్గరే 50,000 ఉన్నాయా అంతే. చూపిస్తారా? చూపెడతా. చూడరా ఎంత కొట్టి చూపెట్టు. అంతే 50 లక్షలు ఉంటాయి అంతే. స్విస్ బ్యాంక్ ఏమైనా మెయింటైన్ చేస్తే? ఏ బ్యాంక్ లో ఉన్న ఒకటే బ్యాంక్ అంతే. ఏముంటది ఓపెన్ దాపెట్టుకునేది ఏముంటది మనకు. క్యాష్ ఎంత ఉంది ఇంట్లో? క్యాష్ ₹1 లేదు. ₹1 కూడా లేదు. జోలపై ₹1. బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ ఎంత ఉంది? గోల్డ్ ఉన్నది. ఎన్ని కేజీస్ ఉంటుంది? 2 kg. 2 kg. మీరు వేసుకునే పిల్లలు మ్యారేజ్ చేసినా వెళ్ళిపోయారు ఎవరింటి కాదు. అందరికి 1 kg ఇచ్చినా వెళ్ళిపోయారు ఎవరింటి కాదు. ఇప్పుడు ఉండేది ఒక్కొనే నేను. సో మీరు డైలీ వేసుకునే గోల్డ్ వెయిట్ ఎంత? వేసుకోలేను ఉన్నది. ఓకే, ఇంకా ఉంది. ఎందుకంటే బాగుంది, కంటిన్యూ చేస్తున్నాం, అది బాగుంది అన్నట్టు తగ్గిస్తున్నాం.